నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంజల్ తుఫాను ఏపీ తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తోంది. పాండిచ్చేరి తమిళనాడు తీరాల వైపు దూసుకొస్తున్న ఫెంజల్ తుఫాను మరికొన్ని గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. రాజధాని చెన్నైలో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. తుఫాను ప్రభావంతో తమిళనాడు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని అలర్ట్ చేసింది. నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని సూచించింది. కృష్ణపట్నం పోర్టుకు 3వ నెంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు 2వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో తమిళనాడులోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నాగపట్నం, మైలాడుదురై, తిరువారూరు, కడలూరు, తంజావూరు, విళ్లుపురం జిల్లాలకు విపత్తు నిర్వహణ దళాల్ని పంపించారు. ప్రభావిత జిల్లాల్లో 2229 సహాయక కేంద్రాల్ని సిద్దం చేశారు. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో శనివారం సాయంత్రం 5 గంటల వరకు చెన్నై ఎయిర్పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే శుక్రవారం నుండి విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పలు ఎయిర్లైన్స్ ప్రకటించాయి. కొన్ని విమానాలను ఆలస్యంగా నడిచాయి. తాజాగా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సాయంత్రం నాటికి ఈ తుఫాను కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటొచ్చని చెన్నై వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. తీరం దాటేటప్పుడు ఉధృతంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భీకర గాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దీంతో రాష్ట ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. ఇకటు పాండిచ్చేరిలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. చాలా ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు సూచించింది. తుఫాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాలు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చెన్నై, కడలూరు, నాగపట్టణం, ఎన్నూరు, పాంబన్, తూత్తుక్కుడి తదితర హార్బర్లలో 3వ నెంబర్ ప్రమాద సూచిక ఎగురవేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలుగా తిరువళ్లూరు, విలుపురం, తంజావూరు, తిరువారూరు, కడలూరు, మైలాడ్పాడుతురై, నాగపట్నం, తిరుచి, రామనాథపురం తదితర జిల్లాల్లో పాఠశాలకు, కళాశాలలకు సెలవులను ప్రకటించారు. తుఫాను కారణంగా చెన్నైలో సముద్రం అల్లకల్లోలంగా కనిపించింది. ముఖ్యంగా ఎన్నూర్, తిరువత్తియూర్, కాశీమేడు తదితర ప్రాంతాల్లో అలలు ఎగసి పడుతున్నాయి. చెన్నైలో ఇవాళ అతి భారీ వర్షం పడుతుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా 12 విపత్తు నిర్వహణ బృందాలు బాధిత ప్రజలను కాపాడేందుకు రెడీ అయ్యాయి. చెన్నైలోని 12 పోలీస్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు ఒక బృందం చొప్పున 12 బృందాలను రెడీ చేశారు. చెట్లు విరిగి పడితే వెంటనే తొలగించేలా యంత్రాలున్నాయి. చెన్నై వ్యాప్తంగా 18,000 మంది పోలీసులు సహాయక చర్యలకు రెడీగా ఉన్నారు. మహానగరంలో 35 కంట్రోల్ కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు.